హాయ్ హలో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. తరచూ సోషల్ మీడియాలో అభిమానులకు కనిపించే ఈ మాజీ కెప్టెన్ ఇప్పుడు ఓ లీగల్ ఇష్యూతో వార్తల్లో నిలిచాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. తరచూ సోషల్ మీడియాలో అభిమానులకు కనిపించే ఈ మాజీ కెప్టెన్ ఇప్పుడు ఓ లీగల్ ఇష్యూతో వార్తల్లో నిలిచాడు. ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్ పై ధోని రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశాడు. వీరి కారణంగా ధోని భారీగా నష్టపోయినట్లు అతని స్నేహితులు చెబుతున్నారు. క్రికెట్ అకాడమీని నెలకొల్పేందుకు దివాకర్ 2017లో ధోనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆర్కా స్పోర్ట్స్ ఒప్పందం నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీ ఫీజు చెల్లించాలి, లాభాలను పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఒప్పందంలో పేర్కొన్న షరతులను పాటించడంలో దివాకర్ విఫలమయ్యాడు. నోటీసులు పంపిన ధోని అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఒప్పందంలోని నిర్దిష్ట నిబంధనల షరతులు పాటించలేదు. దీంతో ధోని 2021 ఆగస్టు 15న ఆర్కా స్పోర్ట్స్ కి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నాడు. చట్టపరమైన నోటీసులను కూడా పంపాడు. అయితే ఈ చర్యలతో ఎటువంటి పరిష్కారం రాలేదు. ధోని మిత్రుడికి బెదిరింపులు. విధి అసోసియేట్స్ ద్వారా ఎంఎస్ ధోనికి ప్రాతినిధ్యం వహిస్తున్న దయానంద్ సింగ్, ఆర్కా స్పోర్ట్స్ ద్వారా తాము మోసపోయామని, 15 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని చెప్పారు. ఆర్కా స్పోర్ట్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత మిహిర్ దివాకర్ తనను బెదిరించాడని, దుర్భాషలాడాడని ఆరోపిస్తూ ధోని స్నేహితుడు సిమంత్ లోహానీ కూడా ఫిర్యాదు చేశాడు. దుబాయ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఎంఎస్ ధోని ఇటీవలే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని దుబాయ్లో ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ధోని తన కుటుంబం, స్నేహితులతో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నాడు. ఈ పర్యటనలో ధోనితో పాటు భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా కనిపించాడు. ధోని తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్లో క్రిస్మస్ కూడా జరుపుకున్నాడు. డిసెంబర్ 19లో జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలం కోసం దుబాయ్ చేరుకున్న ధోని తర్వాత రిషబ్ పంత్ను కలిశాడు. 2022 డిసెంబర్లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ దాదాపు ఏడాదిగా క్రికెట్కి దూరంగా ఉన్నాడు. ఇటీవల ఐపీఎల్ వేలం సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్మెంట్తో కూర్చున్నాడు. 2023లో చెన్నై సూపర్ కింగ్స్ కి 5వ టైటిల్ అందించిన ధోని ఆ ఏడాది జూన్లో మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఈ ఏడాది జరిగే 2024 సీజన్కు రెడీ అవుతున్నాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.